వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రైల్వే ఎగ్జామ్స్ 2024 జీకే నుండి 29th క్లాస్ ఓడరేవులు షిప్ యార్డ్స్ గురించి అయితే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఎయిర్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు షిప్ యార్డ్స్. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో వీడియో పూర్తిగా చూడండి. చూడడమే కాదు, ఏ రోజు ఆ రోజు నేర్చుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధిస్తారు. సో ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అంటే, పర్టిక్యులర్ ఓడరేవు పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఏ ప్లేస్లో ఉంది అని అడుగుతూ ఉంటారు. దానితో పాటు కొన్ని ఓడరేవులకు నిక్ నేమ్స్, అదర్ నేమ్స్తో కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో కోల్కతా చూసినట్లయితే కోల్కతా ఓడరేవు అండ్ ఒడిశాలో పారాదీప్ ఓడరేవు. పారాదీప్ ఓడరేవు ఎక్కడుందంటే ఒడిశా. విశాఖపట్నం ఓడరేవు అంటే ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చూసినట్లయితే చెన్నై ఓడరేవు, ఎన్నూరు ఓడరేవు, టుటికోరన్ ఓడరేవు ఉంది. కేరళలో కొచ్చిన్ ఓడరేవు ఉంది అండ్ కర్ణాటకలో న్యూ మంగళూరు ఓడరేవు, గోవాలో మర్మగుహ్వా ఓడరేవు, మహారాష్ట్రలో ముంబై ఓడరేవు, నవసేన ఓడరేవు, గుజరాత్లో కాండ్లా ఓడరేవు. దీంతోపాటు అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనకి ఫోర్ట్ బ్లేర్ ఓడరేవు కూడా ఉండడం జరిగింది. ఇది స్టేట్లో ఏ ఓడరేవులు ఉన్నాయి అనేది మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు వాటి యొక్క నిక్ నేమ్స్ కనుక చూసినట్లయితే, కోల్కతా ఓడరేవుని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు అని పిలవడం జరుగుతూ ఉంది. సో అడుగుతారు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? సో మీరు ఈ నిక్ నేమ్స్ కూడా, అదర్ నేమ్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎన్నూరు ఓడరేవును కార్పొరేట్ ఓడరేవు అని పిలుస్తారు జనరల్గా. దాంతోపాటు కామరాజర్ ఓడరేవు, కామరాజర్ ఓడరేవు. కొచ్చిన్ ఓడరేవుని అరేబియా సముద్రపు రాణి ఓడరేవు అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్రపు రాణి ఓడరేవు అని ఏ ఓడరేవుని పిలవడం జరుగుతుంది అని అడిగే అవకాశం ఉంటుంది. కొచ్చిన్ ఓడరేవు. అందరూ చేయలేని ఆన్సర్ మనం చేస్తేనే మనకు జాబ్ వస్తుందండి. ఓకేనా? ఈ టాపిక్ ఏంటి అని లైట్ తీసుకోకండి. మనం చెప్పేదే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, న్యూ మంగళూరు ఓడరేవుని పనంబూర్ ఓడరేవు అంటారు. దీంతో పాటు గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా పిలవడం జరుగుతుంది. గేట్వే ఆఫ్ కర్ణాటక. అండ్ నెక్స్ట్, నవసేన ఓడరేవు. దీన్ని జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు అని పిలుస్తారు. కాండ్లా ఓడరేవును దీన్ దయాల్ ఓడరేవు అని పిలుస్తారు. టుటికోరన్ ఓడరేవుని చిదంబరం ఓడరేవు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇండియన్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ క్లాసెస్లో మనం చూసుకోవడం జరిగింది. భూ సరిహద్దు ప్లస్ జల సరిహద్దు. భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్, ఎందుకంటే ఇది ఇలా షేప్ పెద్దగా ఉంటుంది కదా. అండ్ ఆ విధంగా ప్రపంచంలో అత్యధిక తీరరేఖ గల దేశం ఏది అంటే కెనడా. కంపారిజన్ చేసుకోవాలండి. ప్రపంచంలో అత్యధిక తీరరేఖ గల దేశం ఏది? కెనడా. భారతదేశంలో ఏది? గుజరాత్. భారతదేశంలో మొత్తం ప్రధాన ఓడరేవుల సంఖ్య 13. భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది? ముంబై ఓడరేవు. తూర్పు తీరంలో ఈస్ట్ సైడ్ అతిపెద్ద ఓడరేవు ఏది? చెన్నై ఓడరేవు. భారతదేశంలో అత్యంత బిజియెస్ట్, రద్దీగా ఉండే ఓడరేవు ఏది? ముంబై ఓడరేవు. ప్రపంచంలో అత్యధిక రద్దీగా ఉండే ఓడరేవు ఏది? షాంఘై ఓడరేవు. భారతదేశంలో సహజ సిద్ధ ఓడరేవు ఏది? వైజాగ్, విశాఖపట్నం ఓడరేవు. కృత్రిమ ఓడరేవు ఏది? చెన్నై ఓడరేవు. హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడరేవు ఏది? టుటికోరిన్ ఓడరేవు. అంటే మిగిలినవి మనకి కొన్ని, ఇటు అరేబియన్ వస్తుంది, అటు బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా. సో అది హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడరేవు టుటికోరిన్ ఓడరేవు. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. మీకు ఆల్రెడీ సైన్స్ క్లాసెస్ యాప్లో కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను, బట్ అప్లోడ్ చేయడం లేదు. అది వీలు చూసుకొని అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అవుతూ ఉంది. సైన్స్ క్లాసెస్ ఆల్మోస్ట్ సైన్స్ అయిపోవడానికి వచ్చింది మనం యాప్లో పెట్టడానికి కూడా. ఓకేనా?
సో అండ్ జీకే జస్ట్ ఫర్ 99 రూపీస్కి మాత్రమే, 99 రూపాయలకే మనం 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి. జస్ట్ ఫర్ 99 రూపీస్కి మాత్రమే మీరు 1 ఇయర్ పాటు ఎప్పుడంటే అప్పుడు మన యొక్క యాప్లో చదువుకోవచ్చు. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్